ఎరగనని అంటారు. రేపు దూతల ఎదుట కూడా ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదని దేవుడు చెప్తాడట. అక్కడ రాయబడిన మాట. మూడో మాట రాసుకోండి. ఆయనకిష్టమైన కార్యాలు చేసేవారికి ఆయన తండ్రిగా ఉంటాడు. ఆయనకిష్టమైన కార్యాలు. యోహాను సువార్త 8:28. కావున యేసు మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఎందుకు తోడై ఉన్నాడు? ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంటే ఎవరైతే దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తారో వారికి ఆయన తండ్రిగా ఉంటాడు. దేవునికి ఇష్టమైన కార్యం ఏంటి? ఆయన సన్నిధిని ప్రేమించడం, మానక ఆయన సన్నిధికి రావడం, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం, ఇది దేవునికి ఇష్టమైన కార్యం. అంటే ఒక్క ఆదివారం మనం మిస్ అయిపోయినా దేవుని ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుటలేదు. అందుకే దేవుడు నీకు తండ్రిగా ఉండలేకపోతున్నాడు. ఎవరైతే ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తారో వారికి తండ్రిగా ఉంటాడు. చివరి మాట, లోక పాపమును జయించిన వానికి తండ్రిగా ఉంటాడు. లోక పాపమును జయించిన వానికి. ప్రకటన గ్రంథంలో 3:21. ఈ సంవత్సరం మనకు వచ్చిన వాగ్దానం అదే, జయించిన వానికి సింహాసనం అని. ఆ మాట మనం ఒకసారి చదువుదాం. ప్రకటన 3:21 చదువుదాం. చదవండి, ఏం కాదు. ఇదిగో నేను తలుపు యొద్ద నిల్చుండి తట్టుచున్నాను. దేవుడి అంత దినాలలో, చివరి దినాలలో ప్రతి వారి హృదయం అనే తలుపు తట్టుచున్నాడు. ఆనాడు నోవహు దినాలలో నోవహు ఎలాగున అనేకుల హృదయాలను తట్టాడో, రక్షణ పొందండి, మార్మనసు పొందండి, జలప్రలయం వస్తుంది, లోకమంతా నాశనం కాబోతుందని ఎలాగున ముందుగా ప్రకటించాడో, ఇప్పుడు దేవుడు ప్రతి వారిని కూడా హృదయం అనే తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. ఎవడైనా నా స్వరము, నా వాక్యము విని తలుపు, హృదయం అనే తలుపు, ఓపెన్ డోర్ తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతనును, మేము కలిసి భోజనం చేస్తాం.